క్రితం వారం కంటే ఈ వారం బీపీ కాస్త ఎక్కువగానే ఉంది. నేను ఇచ్చిన మాత్రలు కంటిన్యూగా వాడితే అంతా సరిపోతుంది. సరే డాక్టర్. డాక్టర్ గారు, అయ్యగారికి ఇంజక్షన్లు ఏవి చేయకండి. ఆయనకి ఇంజెక్షన్ చేయడానికి నువ్వెందుకయ్యా భయపడతావు? వాడు ఎప్పుడు అంతేనండి, మీరేం పట్టించుకోకండి. నాకేదైనా అవుతుందని వాడికి భయం. నేను వస్తానండి. ఉండండి డాక్టర్, కాఫీ వస్తోంది, కాసేపు ఆగి తాగి వెళుతుంది. కానీ వసుంధరా, వసుంధరా. థ్యాంక్ యూ. తీసుకోండి. మీరు తాగరా? అయ్యగారికి ఆరోగ్యం సరిలేదు కదా, మీరు తాగండి. హలో, ముంబై నుంచా? ఉన్నారు. ఎవరమ్మా? డాక్టర్ గారికి. మీకే. హలో హలో డాడీ, ఎలా ఉన్నారు? ఎలా ఉంటానురా? నువ్వు వెళ్ళి 3 నెలలు అవుతోంది. 300 ఇచ్చేళ్ళావు. అది 3 రోజుల్లో ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తినడానికి డబ్బులు లేవురా. ఏమిటి, ఫారిన్ కార్ కొనబోతున్నారా? ఎందుకు డాడీ, మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి కదా. అవును, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంగ్లా నుంచా, ఫ్యాక్టరీ నుంచా? ఏమైంది వీడికి? కారు అంటున్నాడు, బంగ్లా అంటున్నాడు, ఫ్యాక్టరీ అంటున్నాడు. ఉంటున్నింటికి అద్దె ఇవ్వడానికే దిక్కు దివానా లేదు. రే, నువ్వు మా అబ్బాయి కృష్ణమూర్తివేగా మాట్లాడుతోంది. మీకెంత చెప్పినా అర్థమవుతుంది డాడీ. ఇప్పుడు అంధేరిలో ఫ్లాట్ కొనడం దీనికి? జూహు బీచ్ దగ్గర బంగ్లా కొని అనవసరంగా ఖాళీగా అట్టే పెట్టాం. అంధేరిలో ఫ్లాట్ కొనబోతున్నానా? రే, నేను అక్కడ వాచ్మ్యానే కదరా. రే కృష్ణమూర్తి, నువ్వు అక్కడ ఏర్పాట్లు బలంగా చేస్తున్నావా? అవునానా, ఇప్పటికైనా మీకు అర్థమైంది. ఎలారా, నువ్వు 2 విధాలుగా ఆలోచిస్తున్నావు? నేను మీ కొడుకుని కదా. అదిరిపోయే మాట అన్నావు. ఇప్పుడే పెళ్లికి ఏం అవసరం వచ్చింది? కొన్నాళ్ళు నన్ను ఇలాగే పేదలకు సహాయం చేయనివ్వండి. ఓ 2 ఏళ్ళు పోయిన తర్వాత చూసుకుందాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. నా బాధలో నేనుంటే ఆరోగ్యం జాగ్రత్త అంటావేంటి? రే, తొందరగా నాకు డబ్బు పంపించరా. ఏమిటి, 10,000 మందికి అన్నదానమా? సరే చేసేయండి, ఉంటానన్నా. నాన్న ఇప్పుడు బిజినెస్ పని అంటూ తిరుగుతూ ఉంటారు. మరి నేను ఉంటానండి. మంచిది. ఇతను బాగా పెద్దంటి అబ్బాయి అనుకుంటా. ఎంత ఆస్తున్నా మర్యాద ముఖ్యం కదా. చూడండి, అచ్చం ఇలాగే ఉన్నాడు కదా. వీడికి ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారు? నేనే కొనిచ్చానండి. 2 రోజులుగా అయ్యగారు డ్రెస్ లాంటిదే కావాలని అడుగుతున్నాడు, అందుకే కొనిచ్చాను. రేయ్ ప్రభు, నాన్న అచ్చం ఇలాగే ఉన్నాడు కదూ. ఉండు, ఈయనేమని పిలిచావు? నాన్న అని పిలిచాను. నేను నిన్నేమని పిలుస్తాను? అక్క అని పిలుస్తున్నావు. అక్కకి నాన్న అయితే తమ్ముడికి నాన్నే కదా. ఇక్కడ నుంచి మిమ్మల్ని నాన్న అని పిలుస్తానే. ఏమండి, పిల్లాడేదో ఆశపడి పిలుస్తానంటున్నాడు, పిలవనివ్వండి. ఒరే, రాను రాను నోరు బాగా ఎక్కువైపోయింది. ఎందుకండి పిల్లాన్ని తిడతారు? ఆయన ఇప్పుడు అంతే. సరే, నేను వస్తానండి. వస్తానమ్మా. ఆగో, నా కూతురికి ట్యూషన్ చెప్పడానికి వచ్చి వీడికి నా బట్టలు లాంటివి కొనిచ్చి నాలా నటించేలా చేస్తే నా మనసు మార్చుకుంటారా? వాడిది మీ రక్తమేగా, నేనెందుకు చెప్పడం? ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను పోషిస్తాను, భారీగా కాదు, ఉంపుడు గట్టిగా. ఏ రోజుకైనా మీతో జీవించి తీరుతాను, ఉంపుడు గట్టిగా కాదు, భార్యగా. నేను ఈ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు యాక్షన్ తో చెప్తుంది. అదే యాక్షన్ నువ్వు చెయ్యాలి. అదేమన్నా పెద్ద విషయమా? నేను రెడీ. సరే, మొదలు పెడదాం. పాప, నీ పేరేంటమ్మా? మైథిలి. సరే, ఏం తరగతి చదువుతున్నావు? 1వ తరగతి. నేను నీకు నచ్చానా పాప?
ఓ నచ్చారే. ఓ నచ్చారే. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? చి పోండి మావయ్య. చి పోండి. ఏయ్, ఏయ్ వసుంధరా, ఆగు ఆగు. వాలచివుది వసంతం నీ వాలపంతా నా సొంతం. వాలచివుది వసంతం నీ వాలపంతా నా సొంతం. మై మరిచే మోహాలు పొరివిప్పే దాహాలు పులకించే అందాలు మధురాతి మధురాలు ప్రణయాల విరిజల్లు నాలోనా. వాలచింది వసంతం నీ వాలపంతా నా సొంతం. రాగాల భావాల రహదారిలోన విరిసెను జాబిల్లి నా గుండెలోన. కోయిల గుండెల్లో తొణికింది రాగం మల్లెల మనసంత నీకేనే అంకితం. కన్నులలో చలి వెన్నెలలు మది పొదలో సౌదడులు గలగలలే నా సరిగమలై సమశ్రుతిలో పలికెనులే. కులికి హృది పూల కూనలమ్మ ఎదుటే విరిసెనులే. వాలచింది వసంతం నీ వాలపంతా నా సొంతం. అందమైన నాదమేదో నాలోనే పొంగెను తేనెలోను సూయగాలు చెలగాటమాడెను. మౌనమైన ఎదలోన మోహాలు రేగెను కన్నె గుండె గానమేదో వినిపించసాగెను. శుభశరము ఇది సురవనము మది మోయని మధువనము కలకలము ఇది కలవరము చెలరేగిన యవ్వనము. మోహనాల మూవలేవు పలికే మధులికే. వాలచింది వసంతం నీ వాలపంతా నా సొంతం. వాలచింది వసంతం నీ వాలపంతా నా సొంతం. మైమరచి మోహాలు పురివిప్పే దాహాలు పులకించే అందాలు మధురాతి మధురాలు ప్రణయాలు విరజిల్లునా. లో లో వాలచింది వసంతం నీ వాలపంతా నా సొంతం. నా సంసారంలో చిచ్చు పెట్టి నువ్వు సంతోషంగా ఉంటావా? నీకు పెడతాను ఫిట్టింగ్. వదినా నీళ్లు పెడుతున్నావా? అవునయ్యా. హా, నీ అందానికి పర్సనాలిటీకి ఆ పాట వైద్యుడికి పెళ్ళంగా ఉండి కష్టపడుతున్నావు. నాకేం తక్కువైంది? నేను బానే ఉన్నానుగా. నువ్వు బాగానే ఉన్నావు కానీ అందంగా ఉన్నావే.
నీ అందానికి తగ్గట్టుగా తగిన జోడీ దొరకలేదే. ఏమిటి నువ్వు అనేది? ఇప్పుడు నన్నే తీసుకోండి. నేను ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకి నా పెళ్ళానికి 5 కాసులు గులి చేయించాను. ఎలా? ఆ వివరాలు ఏమీ అడగద్దు. నల్ల పూసలు వేసుకునే మెడ అది. ఒక 10 కాసుల్లో ఒక నకిలీ చేయించి వేస్తే ఎంత బాగుంటుంది. ముక్కుబడి కాది ఏదో అంటించినట్టుగా ఉంది. ఒక 3 గ్రాముల చేయిస్తే ఎంత ఇంపుగా ఉంటుంది. చెవులకు తగ్గ జుముకి వెళ్ళేవే, నడువుకు తగ్గ వడ్డాడం లేదే. నీకు తెలుస్తోంది, ఆయన గారికి తెలియడం లేదే. ఆయనకి ఎందుకు తెలియాలి అంటున్నా? మరి ఆయనేగా కొనివ్వాలి, నువ్వా కొనిస్తావు? ఆ? నేను కొనిస్తే తప్పుగా అనుకుంటారు. నువ్వే కొనుక్కున్నట్టుగా ఒక ఐడియా ఉంది. ఏమిటది? ఇప్పుడు అన్నలేని టైంలో ఎవరైనా మగవాళ్ళు వచ్చారంటే నువ్వు నాజుగ్గా నొక్కే. చూనా? అన్నలేని టైంలో ఎవరైనా వైద్యం కోసం వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నొక్కే అంటున్నాను. ఏ జబ్బుకి ఏముందో నాకు తెలియదు కదా. దాని గురించి నువ్వెందుకు దిగులు పడతావు? నేను చెబుతాను. ఆ చెవిలో పడాయి. దుద్దులు తీసేసుకో కదా. అయ్యా, మాదేవి దొంగల వంశం కాదు. ఒకవేళ దొంగతనం చేసినా చెప్పే చేస్తాం. అలా అయితే చెప్పు. అంతే. ఇంతేనా? అదరగొట్టేస్తాను. అదొకటి.